गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादि मन्दिर 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 గమపని పమపని ని పమ గమ గమ మరి స ని సరి స ని స పమ గమపని పమ గమపని సరి రి 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 ని సరి గమ పమ గమ గమ రి రి స ని సరి ని స ని సరి స ని రి స ని రి స ని పమ గమపని సరి రి స ని పమ గమ ప స ని పమ ని ని పమ మ రి స స That is Suresh Verma. Suresh Verma, he has won the title of Aata, Magadhira, what not andi. ఏదైనా కాంపిటీషన్లోకి అడుగు పెట్టాడంటే టైటిల్ తీసుకుని వెళ్తాడు. దానికి రీజన్ ఏంటో మీరు కళ్ళారా చూశారు. ఫుల్ ఆఫ్ డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ అండి. అందుకే అలాంటిది ఇవ్వగలడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు సురేష్ వర్మకి అండ్ టీమ్కి అండి. వాట్ అ పర్ఫార్మెన్స్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్. సో నెక్స్ట్ వాట్ అండి, అంటే భగవంతుడు ఆల్మోస్ట్ మనందరికీ కనిపించేశాడు ఆ పర్ఫార్మెన్స్ ద్వారా. మరి ఇక కనిపించాడు కాబట్టి మనం జ్యోతి ప్రజ్వలన చేసి ఆయనకి హారతి కూడా వస్తే మంచిదేమో. తప్పకుండా మీ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఓం ప్రథమంగా ప్రారంభించవలసిందిగా శ్రీ టి సుబ్రహ్మరెడ్డి గారిని, పులుసు జనార్దన్ గారిని, శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారిని, శ్రీ తిప్పల గురుమూర్తి రెడ్డి గారిని నేను సాదరంగా స్వాగతిస్తున్నాను. సో మీ కర్తాల ధ్వనులు ఎక్కడండి?
మన గుండెల్లో ఉన్నటువంటి అభిమానం మన చప్పట్ల ద్వారా వినిపించాలి, వారికి చేరాలి. అది నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ని ఆశిస్తూ జ్యోతి ప్రజ్వలన తర్వాత ఇంకాసేపట్లో మనం రెడ్ మ్యాగజైన్ లాంచ్ చేయబోతున్నాం అండి. దానికి ఎలాంటి మహానుభావులు రాబోతున్నారో, మీ ఫేవరెట్ స్టార్స్ రాబోతున్నారో మీ అందరికీ తెలిసిందే. సో ముందుగా శుభప్రదంగా స్టార్ట్ చేద్దాం. దివ్యారెడ్డి తిప్పల, చందు తిప్పల దయచేసి వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాను. దివ్యారెడ్డి తిప్పల అండ్ చంద్రమౌళి తిప్పల నిజంగా యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి. యంగ్ ఇండియా తలుచుకుంటే ఏం సాధించగలదో ఒక చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేశారు వారు, రైట్? సో వారి థాట్స్కి, వారు డిజైన్ చేసినటువంటి ఎవ్రీ స్టెప్కి ఒక్కసారి మనం శాల్యూట్ చేద్దాం, ఆల్ ది బెస్ట్ చెప్దాం. బికాజ్ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ మ్యాగజైన్ కాబోతోందండి రెడ్ మ్యాగజైన్. ఎందుకంటే లాంచింగే ఇంత ఘనంగా ఉంది, ఇక దాని అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో నేను మాటల్లో చెప్పాల్సిన పని లేదు, ఫ్యూచర్లో మీ అందరికీ తెలుస్తుంది. చందు తిప్పల అండ్ దివ్యారెడ్డి తిప్పల. దివ్యారెడ్డి గారు పులుసు జనార్దన్ గారికి, మన నగర ప్రథమ పౌరులు పులుసు జనార్దన్ గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా దివ్యారెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకాసేపట్లో మన రెడ్ మ్యాగజైన్ రన్వే టు వైజాగ్ లాంచ్ చేయబోతున్నాం అండి. దానికంటే ముందు మిమ్మల్ని అందరినీ కాసేపు నవ్వించడానికి హిలేరియస్ వరల్డ్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అండి. చుట్టూ హిల్ స్టేషన్ ఉంది కదా, అందుకని హిలేరియస్ వరల్డ్ తీసుకెళ్తాం అండి. మంచి పదప్రయోగం. మనస్ఫూర్తిగా నవ్వుకుందాం అండి. దాని తర్వాత మన మ్యాగజైన్ లాంచ్లోకి వెళ్దాం. సో నవ్వించాలంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలుద్దామండి ఒక్కసారిగా. అండ్ ఎంతమంది మీ ఫేవరెట్ స్టార్స్ ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చేస్తారండి. ఏంటి ఇది ఆల్మోస్ట్ అసాధ్యం అనుకుంటున్నారా? తెలుగులోనే కాదండి, తమిళ్, హిందీ, ఈవెన్ హాలీవుడ్లో ఉన్న హీరోస్ కూడా వస్తారు ఒక్కరు తలుచుకుంటే. అంతటి సత్తా ఒక వాయిస్కి ఉందండి. దట్ ఈస్ జితేంద్రనాథ్. ఇప్పటి వరకు మోర్ దాన్ 2000 పర్ఫార్మెన్సెస్ అండి. ప్రపంచంలో ఆయన అడుగుపెట్టని ప్లేస్ అంటూ లేదు, అండ్ ఆయన అనుకరించని వాయిస్ అంటూ లేదు. చాలామంది సినిమా ఆర్టిస్టులు బిజీగా ఉండడం వల్ల వారు డబ్బింగ్ చెప్పలేకపోతే చాలాసార్లు చాలా గొప్ప గొప్ప స్టార్స్కి వారు డబ్బింగ్ చెప్పారండి. అండ్ ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు కూడా ఆ రహస్యాన్ని. అండ్ కొందరు డిమైజ్ అవ్వడం వల్ల, కొందరు మహానుభావులు పరమపదించడం వల్ల వారి వాయిస్ దొరకనప్పుడు ఈయన ఆ పాత్రకి ప్రాణం పోసారండి. అలాంటివి ఎన్నో చేశారు. వీరి గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. జితేంద్ర గారు, స్టేజ్ ఇస్ యోర్స్. కెన్ వి హియర్ ఫర్ అవర్ ఫేవరెట్ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పెద్దలకి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలు కళాబంధు శ్రీ గురువర్యులు సుబ్రహ్మరెడ్డి గారికి పాదవందనం తెలియజేస్తూ, అలాగే కోదండరామరెడ్డి గారికి పాదవందనం తెలియజేస్తూ, విచ్చేసిన పెద్దలందరికీ నా కళాబంధం తెలియజేస్తూ, నాకు చక్కటి అవకాశం కలిగించినటువంటి శ్రీకాంత్ గారికి, మా ఈవెంట్ మేనేజర్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కళాకారులందరి తరపున మిమిక్రీ అనేది ఒక సమైక్య కళ. సౌండ్స్, యానిమల్స్, ఇమిటేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, పొలిటీషియన్స్, వాయిస్, డైలాగ్స్ మిక్స్ విత్ ద జోక్స్, ప్యారడీ సాంగ్స్, ప్యారడీ డైలాగ్స్, ఇన్ని అంశాలు మిమిక్రీలో చోటు చేసుకుంటాయి. సో మీరు నచ్చిన సినిమా ఆర్టిస్టులని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఇక్కడ వచ్చాను. మరి ఒక ప్రముఖ నటుడు మీతో వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో, నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ వైజాగ్.
ఏంటంటే వైజాగ్ అంటే ఉవ్వెత్తున ఎగిసే కెరటాల్లా ఎగిరెగిరి పడతారనుకుంటే మీరేంటి చప్పగా కూర్చున్నారు? చప్పట్లు ఉండాలి. మీరు మోనార్కులు, అందుకే మమ్మల్ని ఇక్కడ రప్పించుకుంటారు. ఓకేనండి, ఇలా మాటలే కాదండి. మరి ఈరోజు రెడ్ మ్యాగజైన్ లాంచ్ అవుతుంది. ఇందుకు అనుకూలంగా మీకోసం ఒక డైలాగ్. ఒక్కటి సినిమా చూశారు కదండి, 3 ఏళ్ళ జనాలు తీసుకెళ్ళి మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చా, తిరిగి రియాక్షన్ ఇచ్చాడు. అది ఏంటో ఈ సందర్భంగా మీకోసం చెప్తున్నాను. అరే ఉండరా నువ్వు, అరే నువ్వెవరో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పురా. అరే నా ఇంటికి వచ్చి నా బంగారు మొత్తం దోచుకెళ్ళి బాధపడేవాడిని కాదురా. నా దగ్గర నువ్వు 1 కోటి రూపాయలు కొట్టేస్తున్నా, తిరిగి సంపాదించుకునేవాడిని. కానీ ఒరే నెలకొక్కసారి వచ్చి రెడ్ మ్యాగజైన్ దొరికిన రెడ్ మ్యాగజైన్ అది ఎత్తుకెళ్ళిపోయావేంట్రా? అరే అది లేకపోతే మా ఇంటి పని చేయదురా. ఏ పని కూడా కాదు, 1 2 కూడా అవ్వరా. ఇచ్చారా? ఇచ్చారు మాట మీద ఇచ్చారు. ఏంటి ఇచ్చేది? స్టాక్ అయిపోయాను అక్కడ. అన్నయ్య ఏ మాసపత్రిక చదివితే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందో అదే రెడ్ మ్యాగజైన్ అన్నయ్య. అది లేకపోతే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అందుకే అన్నయ్య తీసుకున్నాను. నువ్వు వేరే చూసుకున్నా. అరే ఇంకెక్కడరా చూసుకునేది? ఇంకో నెల ఆగాలి కదరా. ట్రై చేయి అన్నయ్య, ట్రై చేయి, దొరక్కపోదు. ఉంటానయ్య నీ పోకిరి అన్నయ్య. ఈ విధంగా ఈ రెడ్ మ్యాగజైన్ సందర్భంగా క్రియేట్ చేసిన ఐటమ్ అండి మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇష్టమైన హీరోస్ మెగాస్టార్ రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడికండి. ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ తాలూకాని వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్కైనా వస్తా, ఏ థియేటర్కి వస్తా, ఏ పేరుతోనే వస్తా. ఇందిరాగా, ఠాగూర్గా, అంజీగా, శంకర్ దాదా MBBSగా, నేడు మీ అందరి వాడిగా, చిరకాలం చిరంజీవిగా చిన్నోచిందిస్తూ మీ చిరుగుండెలో చిరస్థాయిగా నిలిచిపోతూ రెడ్ మ్యాగజైన్ లాంచ్ కోసం మీ ముందుకు వచ్చిన మీ చిరంజీవి. ఈ విధంగా మెగాస్టార్. మరి మెగాస్టార్ పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఒక ఠాగూర్, ఇంద్ర. ఓకే, మరి ఠాగూర్ అల్లరి నరేష్ కావాలి. ఓకే అక్కడ యూత్ ఉన్నారు, వారికే కాదు పెద్దవారి కోసం కూడా వచ్చాం కాబట్టి ఇటు వీళ్ళ చాయిస్, అలాగే మీ చాయిస్ కూడా తప్పకుండా పెద్దవారి కోసం. ఒక్కసారి అక్కినేని నాగార్జున నటించినటువంటి అన్నమయ్య ఈ చిత్రంలో 90 సంవత్సరాల అన్నమయ్య క్యారెక్టర్ ఎలా చేశారు? ఈ సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా, ఆపద మొక్కులు వాడ, అన్ని భయాలు పోగొట్టే నీ అభయాస్తంతో, కరుణామృతలు దాన్ని కురిపించే నీ కడిగాస్తంతో నన్ను కౌగిలించుకున్నావు తండ్రి. నా తల్లులిద్దరిని నవ్విన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా స్వామి. నా జన్మ తరించింది, చరితార్థమయ్యింది. 7 కొండలవాడ, ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకేతాలను చిరుకానుక నీ హృదయ భాండారంలో భద్రంగా దాచుకో తండ్రి, దాచుకో. ఈ విధంగా అక్కినేని నాగార్జున గారు. మరి ఓకే, యంగ్స్టర్స్కి వచ్చేద్దాం. మెగా పవర్ స్టార్, ఓకే, మగధీర ఈ చిత్రం నుంచి షేర్ ఖాన్, అలాగే కాళభైరవగా శత్రుద్రవంశం 100 మందిని చంపిగానే చావని వీరవంశం మాన్సింగ్. నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడు నేను నిరూపిస్తా చూడు. ఏ భైరవ, యువరా నన్ను విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వాడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు క్షమాభిక్ష పెడతావు కుదావు.
రే నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషులు 100 మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చెయ్యబడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పచెప్తా. వెన్ను చూపని వీరులని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చేస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువగా మనం చూసుకో. రే 100లో ఒక్కడు మిగిలిన ఓడినట్టారా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నా హాత్ నీ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. శైతాన్ కి పౌజ్. విధంగా మగధీర. ఓకే, మరి ప్రభాస్, లవ్ యూ డార్లింగ్. ఓకే, మీకోసం వస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో శుభదినం. పెద్దలు మరి టి సుబ్రహ్మరెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే పెద్దలు ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారందరి చేతుల మీదుగా రెడ్ మ్యాగజైన్ లాంచ్ అవుతుంది. నేను ఇలా స్లోగా మాట్లాడితే మీకు కోపం రావచ్చు. అండే ట్రెండ్ మారుద్దామండి. ఏండే ఒక్కసారి అండి బుజ్జిగాడి కోసం అండి, గట్టిగా అండి చప్పట్లు అండి. ఓకేనండి. మరి మీకోసం అండి కత్తెలాంటి డైలాగు ఛత్రపతి నుంచి కుమ్మేతనండి. రెడీ అండి, కాసుకోండి. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్, లీడర్లకి జిందాబాద్ కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బడు దులిపేసుకుని, మొహం మీద ఉమ్మేసి, తుడేసుకుని పిరిగితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకొని నేలను చుట్టాను, కాళ్ళకు మొక్కడానికి కాదు, తల దించుకోవాలి. తప్పు చేసినప్పుడు తప్పు నా కొడుకులు కాదు. ఇక్కడి నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలిగొడితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి పుట్టినవుతా, మీ కడుపుకి ఆకలిస్తే కంచంలో కూండవుతా, కొట్లాటకొస్తే ఎత్తించేతి నరికే కత్తి నవ్వుతావు. ఓకే, దట్స్ ప్రభాస్. మరి ఇప్పుడు మీ అందరి జింతాక్ చితాక్ చితక్ అని చిత కొడుతున్న హీరో వస్తున్నాడు. ఎవరండి? హలో, అందరికి నమస్కారం అండి. హలో వైజాగ్, బాగున్నారా? ఈరోజు చాలా శుభదినం. మరి రెడ్ మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా పెద్దలందరూ ఇచ్చేశారు. మరి మీతో పాటు నేను కూడా వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొట్టండి. ఎంతకీ స్విచ్ అయితే? స్విచ్చా ఎక్కడ? ఇదో టైపు, దీని బాబు టైపు. స్విచ్చా రోజు ఎక్కడికో సైడ్ వేస్తాను తెలుసుగా. బయటకు నిలబడితే సొమ్మేనా పోద్దాం. ఎవడో పిలిచాను చూసి భయపడి పారిపోతాం అనుకున్నావు. రోజు సిటీలో ఎంతమంది కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చంటిగాడు ఎప్పుడెక్కడ ఉంటాడు? చంటిగాడు వైజాగ్. నువ్వు నాకు నచ్చ ఈ చిత్రంలో ఒక డైలాగ్ ఉంది, ప్రకాష్ అద్భుతంగా చెప్పిన డైలాగ్. అది సునీల్ చెప్తే ఎలా ఉండదు? అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, గ్యారంటీ కలర్ ఇచ్చావు, ఒంట్లో పెరటను కూడా బాగా కొవ్విచ్చావు, అది కరిగించడానికి SS రాజమౌళి ఇచ్చావు, వాగడానికి డీటెయిల్స్ లెవెల్లో వాయిస్ ఇచ్చావు. కానీ ఇది అన్నకంటే ఎంతో సంతోషం వార్త ఏంటంటే రెడ్ మ్యాగజైన్ లాంచ్ చేయడానికి చాలా మంది పెద్దల్ని ఇచ్చావు. అది వైజాగ్ నగరాన్ని తీసుకొచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. అరే 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 సునీల్ అనగానే అందరూ సంబరపడుతూ సప్పలు కొడుతుండు. నాకైతే కొట్టరా, నల్ల బాలు, నల్ల త్రాసులు ఎక్కిన నాగే. పెద్దలు ఉన్నారు కదా, చిన్న ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా లవర్. తను మోసా చూసినప్పుడు సిటీ బస్సులో పక్క జరగంది. రెండోసారి పైకి మీద వెళ్తుంటే కళ్ళకెత్తపట్టి పోటీ మంది. మూడోసారి చెప్పనా? మూడోసారి అన్న నా గుండె పీకుతున్నావు చెప్పన్నా. మూడోసారి రెడ్ మ్యాగజైన్ ఫంక్షన్లో వచ్చినప్పుడు అది చెప్పన్నా. రెడ్ మ్యాగజైన్ కావాలంది. ఎక్కడ లేవు. అప్పటికి లాంచింగ్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయినాయి పుస్తకాలు, పేపర్ లేదు. నేనేం చేయాలి? ఇంకొక నెల ఆగాలి. నెల తర్వాత కానీ మళ్ళీ నా లవర్ చూసుకోవడానికి కుదరదు. ఉంటా అన్న, పోతున్నా అన్న, బాయ్ అన్న, మీ వేణుమాధవ్ అన్న. బాయ్ బామ్మర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరికొన్ని ఐటమ్స్ తప్పకుండా మీకోసం మళ్ళీ వస్తాను. సో దట్ ఈస్ జితేంద్ర అండి. ఒక్కసారి కెన్ వి హియర్ ఫర్ హిమ్? దివ్యారెడ్డి తిప్పల, చందు తిప్పలని ఒకసారి నేను స్టేజ్ మీదకి వాళ్ళిద్దరిని నేను రావాలని కోరుతున్నాను.
సెగ్మెంట్స్ ఇనాగరేషన్లోకి మనం వెళుతున్నాం ఇప్పుడు. రెడ్ మ్యాగజైన్ రన్వే టు వైజాగ్ కాబట్టి ఎడిటర్ దివ్యారెడ్డి తిప్పల, పబ్లిషర్ అండ్ చైర్మన్ చందు తిప్పల, వీరిరువురిని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఎప్పుడో ఎవరో మహానుభావుడు అన్నాడండి, వేరే టాన్ షర్ట్ బట్ బై ఎ బుక్ అని. అది ఏదో మహా గ్రంథాల గురించి మాత్రమే కాదండి. ఇప్పుడు ఈరోజు ఆవిష్కరించబోతున్నటువంటి, ఈరోజు లాంచ్ చేయబోతున్నటువంటి రెడ్ మ్యాగజైన్ ఆల్సో బిలాంగ్స్ టు సచ్ కైండ్ ఆఫ్ కేటగిరీ. అంటే దీంట్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ని మీరు ఒక్కసారి చూస్తే ఎలా ఇన్స్పైర్ అవుతారో చెప్పొచ్చు. సో ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇద్దరు కలిసి ఏ విధంగా డిజైన్ చేశారో తెలియదు, కానీ వారికి నిజంగా ట్రూగా విత్ ఆల్ మై హార్ట్ ఐ వాంట్ టు సే సంథింగ్. హ్యాట్స్ ఆఫ్. దిస్ మ్యాగజైన్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అండి, మీకోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం. సో ఈ మ్యాగజైన్ మనల్ని జస్ట్ ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, ఇట్ విల్ ఇన్స్పైరర్స్, ఇట్ విల్ గైడర్స్, ఇట్ విల్ టీచర్స్, వాట్ నాట్ అండి. సో ఈ ఈ ఒక మంత్కి సరిపడా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ కావాలంటే, మనకి ఇన్ ఎంటర్టైనింగ్ వేలో కావాలంటే రెడ్ మ్యాగజైన్, యూ మస్ట్ రీడ్ ఇట్. సో దీంట్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ని వారు రివీల్ చేయాలనుకుంటున్నారు, అన్వెయిల్ చేయాలనుకుంటున్నారు. సో కెన్ వీ హ్యావ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఆన్ ద స్టేజ్? ఎడిటర్ దివ్యారెడ్డి తిప్పల, దివ్యారెడ్డి గారు అండ్ చంద్రమౌళి గారు స్టేజ్ పైకి రావాలండి. మొట్టమొదటి సెగ్మెంట్ ఇనాగరేట్ చేయవలసిందిగా గౌరవనీయులు శ్రీ కాశీనాథ్ గారు డిఆర్ఎం వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. శ్రీ కాశీనాథ్ గారు వారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా దివ్యారెడ్డి తిప్పలను కోరుతున్నాం. ఫస్ట్ సెగ్మెంట్ అరౌండ్ టౌన్ని కాశీనాథ్ డిఆర్ఎం గారు ప్రారంభిస్తున్నారు. రెడ్ మ్యాగజైన్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దామండి. లెట్స్ హావ్ ఎ లుక్. Round the town. Red covers the events, which includes seminars and symposiums, art and culture, awards, inaugurals, exhibitions, management meets, and many more. Not missing out the sellers and VIP. Leaf through our glossy round the town pages and be updated with the events that took the city by the storm. సో రెడ్ మంత్ ని కూడా వీరే లాంచ్ చేయబోతున్నారండి. కాశీనాథ్ గారు, గౌరవనీయులు కాశీనాథ్ గారు, డిఆర్ఎం. రెడ్ మంత్ ప్లీజ్. Red month. Our red calendar will give you a reason to celebrate each day in a special, quirky and totally fun way in the most unique and entertaining mode. Red tweets add to your daily dose of gossips, especially from the glittering world of our beloved tweets. శ్రీ కాశీనాథ్ గారు ప్లీజ్ సార్. చందు తిప్పల గారు మీకు జ్ఞాపికను బహుకరిస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బ్లూ సెగ్మెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి శ్రీ కె రాజరత్నం నాయుడు గారు, ఐపీఎస్, వైస్ ప్రెసిడెంట్ గంగవరం పోర్ట్ లిమిటెడ్ వారిని సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. శ్రీ కె రాజరత్నం నాయుడు గారిని రెడ్ మ్యాగజైన్ ఎడిటర్ దివ్యారెడ్డి తిప్పల పుష్పగుచ్చంతో స్వాగతిస్తోంది. శ్రీ కె రాజరత్నం నాయుడు గారు. అవుట్ ఆఫ్ ది బ్లూ సెగ్మెంట్ శ్రీ కె రాజరత్నం నాయుడు గారు, ఐపీఎస్, వైస్ ప్రెసిడెంట్ గంగవరం పోర్ట్ లిమిటెడ్ వారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. Out of the blue. Visakhapatnam being the base of the prestigious Eastern Naval Command, it is relevant to learn more about men in uniform. Red chooses to be a connect between the naval land and the world of civilians and to bring the light the activities, events and accomplishments of unsung heroes on a regular basis. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చందు తిప్పల కె రాజరత్నం నాయుడు గారికి మెమెంటోను అందజేస్తారు.
వేకప్ వైజాగ్ సెగ్మెంట్ ఇనాగరేట్ చేయడానికి శ్రీ ఓ నరేష్ కుమార్, చైర్మన్ సింబయోసిస్ వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. ఎడిటోరియల్ డైరెక్టర్ రెడ్ మ్యాగజైన్ రన్వే టు వైజాగ్ దివ్యారెడ్డి తిప్పల, పబ్లిషర్ అండ్ చైర్మన్ చందు తిప్పల వారి ఇరువురిని కూడా వేదిక మీదకి నేను సాధారణంగా స్వాగతిస్తున్నాను. వేకప్ వైజాగ్ సెగ్మెంట్ ఇనాగరేట్ చేయడానికి శ్రీ ఓ నరేష్ కుమార్ గారు, చైర్మన్ సింబయోసిస్. Wake up Vizag. Little do many Vizagatis know that there are a number of wake-up calls in wait. Social harassment, biological trickery, ecological threat, etc. Not that Vizagatis lack guts and gumption to take the extra mile to set things right, but need a little nudge to spur them into action. This is what Wake Up Vizag gives them. మన మహాకవి సినారే గారు అన్నట్టు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కళాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఈ మాటలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పదే 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 చెప్పాలనిపిస్తుందండి. సో మిమ్మల్ని అందరినీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, సాల్యూట్ చేస్తూ, భారతీయులందరూ గర్వించదగ్గ ఒక పర్ఫార్మెన్స్తో మీ ముందుకు రాబోతున్నాం అండి. ఒక ప్యాట్రియాటిక్ పర్ఫార్మెన్స్తో రాబోతున్నాం అండి. మన గుండె నిండా దేశభక్తి నింపడానికి రాబోతున్నాడు ఇన్ ఏ హోల్ న్యూ అవతార్, మిస్టర్ ద విన్నర్ ఆఫ్ అవర్ హార్ట్స్, సురేష్ వర్మ. సురేష్ వర్మ అండ్ టీమ్కి గట్టిగా చప్పట్లు.